సోమవారమే అయోధ్య రామయ్య పండుగ ఏండ్లకెళ్ళి ఎంతో మంది ఎదురు చూస్తున్న గడియ ఏక్ నెంబర్ గుడి కడుతున్నారు. బాలరాముడి విగ్రహం గుడికొచ్చింది మొన్ననే. స్వాములు, మఠాధిపతులు, పీఠాధిపతులు వస్తూనే ఉన్నారు. స్పెషల్ రైళ్లు, బస్సులు నడుస్తున్నాయి. పోయేటోళ్ళు పోతూనే ఉన్నారు. మరి మనం కూడా పోయేద్దాం పారి, పనులు ఎట్లా నడుస్తున్నాయో చూసేద్దాం. అన్ని నదులకెళ్లి తెచ్చిన 81 కళాశాల నీళ్లతోని రామయ్య గుడిని శుద్ధి చేసిండ్రియాల. అటెన్క వాస్తు పూజ నడిచింది. రేపు 125 కళాశాల నీళ్లతోటి దేవునికి అభిషేకం చేస్తారట. పండుగ సోమవారమే కాబట్టి తీరొక్క పూలతోటి ముస్తాబ్ చేస్తున్నారు మందిరాన్ని. హిమాలయాలు, కాశీకెళ్లి పంపిండ్రు పువ్వులు. లోపటికి భక్తులను ఓనిస్తలేరు. భజన కీర్తనలు బయటనే జరుగుతున్నాయి. సూర్యాపేట జిల్లా కోదాడ నుంచి వచ్చినాం. ఫ్లైట్ కి వచ్చి రామ్ భక్తి బాగున్నది. దర్శనం కోసం వచ్చినాం. రేపు వెళ్ళి సేవకులు కూడా చేస్తాం. 22వ తారీఖు నాడు ఆ యొక్క ప్రాణప్రతిష్ఠ రోజు అయోధ్యలో కాలు మోపి ఇక్కడ ఉండాలని ఆ పుణ్యం మళ్ళీ రాదన ఉద్దేశంతో హైదరాబాద్ కి వెళ్లి పంపిన 1265 కిలోల లడ్డు అయోధ్య చేరింది. ఇక ఇటు చూడుర్రి, 400 కిలోల తాళం, 30 కిలోల తాళం చెయ్యి. ఉత్తరప్రదేశ్ లా తాళాలు తయారు చేసి ఒక ఆయన తెచ్చిండు. ఓ ముస్లిం భక్తుడు 21 అడుగుల పిల్లన గ్రోవి పంపిండు రామ్ల వారికి. గిల్లు ఎండి పాదుకలు తెచ్చిండ్రు. మ్యూజియం లా 1,60,000 ఖర్చు పెట్టి ముద్ర కొట్టిన రామాయణ గ్రంథాన్ని చూస్తానికి బగ్గొస్తున్నారు. దునియాలా ఇదే పెద్ద గ్రంథమట మరి. అయోధ్య పండుగ కోసం దీక్షలున్న మోడీ సారు తమిళనాడులో రంగనాథ స్వామి గుడిలా పూజలు చేసిండు. గజరాజుకు పండ్లు ఫలాలు తినిపిస్తే ప్రధానమంత్రికి దీవెనార్తి పెట్టింది. అటెన్క గుడిలో కూసోని దేవుని కీర్తనలు విన్నాడు. ఇక మన ఖైరతాబాద్ అంజన్న గుడిని గవర్నర్ మేడం శుద్ధి చేస్తే చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి గుడిని సెంటర్ మంత్రి కిషన్ సారోల్ల ఇంటామే క్లీన్ చేసింది. ఈడనే కాదుల్లో దేశమంతా నడుస్తుంది కార్యం. సోమవారం జరిగే పండుగను చూస్తానికి నిజాం కాలేజ్ గ్రౌండ్ లా పెద్ద టీవీలు పెట్టిస్తున్నారు. యాక్టర్ మోహన్ బాబు సారేమో గిట్లన్నాడు. వాళ్ళ వంతుగా వాళ్ళకు చాలా మంది తరలి వెళుతున్నారు అక్కడికి. నాకు కూడా ఇన్విటేషన్ రావడం జరిగింది. కానీ అన్ని సెక్యూరిటీస్ ఇస్తానన్నా కూడా అక్కడ పోవడానికి భయపడి వెళ్ళలేదు.